అలా ఆన్లైన్లో పరిచయమైన తనతో డైలీ ఫోన్లో మాట్లాడేవాడిని. ఒకరోజు నన్ను ఇంటికి రమ్మంటే వెళ్ళాను. ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. నాన్న చెక్కు బౌన్స్ అయింది. వాళ్ళేమో కేసు పెట్టారు. ఓకే. అర్జెంటుగా 20 lakhs కావాలి. దానికోసమే తిరుగుతున్నాను. మనీ ఎక్కడ అరేంజ్ కాలేదు. భయంగా ఉంది బంగారం. ఓ అంతేనా? ఒక్క నిమిషం ఆగు. తనకొచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఫైనాన్సర్ని పిలిపించి నేనే షూరిటీగా సైన్ చేసి డబ్బులు ఇప్పించాను. అప్పటి నుండి తను నాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఒక తప్పు నుంచి తప్పించుకోవడానికి తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోయాను. ఆ రోజు లక్షలతో మొదలైంది, ఈరోజు 1 కోటి వరకు వచ్చింది. మరి మొన్న పోయాయని చెప్పిన 50 లక్షలు చిత్రకే ఇచ్చాను జగదాత్రి. బావా, ఇంత ఆలోచన లేకుండా ఆ చిత్ర మాటలు నువ్వెలా నమ్మావు బావా? మాకు పోలీసులకు చెప్పుండొచ్చు కదా బావా. చెప్తే వీడియోస్ అన్ని బయట పెట్టేస్తానని నన్ను బెదిరించింది కేదార్.